ఇంకా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో ఇంకేదో కాదు సార్. ప్రజలు అవుట్ రేటెడ్ గా తిరస్కరించింది లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. రాష్ట్రంలో ఎవరికి, మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, యువతకు కానీ ఎవరికి రక్షణ లేదు. రోడ్డు మీదకి వెళ్ళిన వాడు సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తాడో లేదో రక్షణ లేదు. ప్రభుత్వం నుంచి స్పందన ఉండదు. సైకో బ్యాచ్లు వేరే విహారం చేస్తుంటే పట్టించుకునే నాదుడు లేడు. పోలీసులు గమ్మును చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఏదైతే సైకో బ్యాచ్లు చేస్తారో వారికే ప్రభుత్వం అది అని ప్రజలు నమ్మారు, స్వయంగా అనుభవించారు 5 ఏళ్లు. మీకు చూస్తే సార్, భీమవరంలో 14-15 ఏళ్ల పిల్లలు సార్, వాళ్ళు అంటే గోదావరి జిల్లాలు అంటేనే పచ్చని పంటలతోటి కడకలాడుతూ ప్రశాంతంగా ఉండే జిల్లాలు. అలాంటి జిల్లాల్లో 14-15 ఏళ్ళ పిల్లలు గంజాయి తాగి వీర విహారం చేశారు సార్. వైజాగ్ అంటేనే చాలా ప్రశాంతమైన నగరం, ఎప్పుడు అక్కడ కొట్లాటలు అల్లర్లు చాలా తక్కువ. అలాంటిది భీమిలి బీచ్ లో గంజాయి మొత్తం తలలు పగలు కొట్టుకున్నారు సార్. ఎక్కడైతే కడపలో, అనంతపురంలో ఉండాల్సిన ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ రాష్ట్రం మొత్తం వ్యాపించినాయి సార్. వైసీపీ వారి కార్యకర్తలు, వారి నాయకులు తప్పు చేసినప్పుడు సార్, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి తీసుకుని మొన్న ఏదైతే ఒక గంజాయి డ్రగ్స్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతన్ని చిన్న పిల్లోడు అని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం దగ్గర నుంచి ఎన్నో ఉదంతాలు, ఒక అంబటి రాంబాబు గారి విషయం కానీ, ఒక గోరెంట్ల మాధవ్ కానీ, నిన్న మొన్నటి వరకు ఈ రోజు కదిరిలో జరిగిన సంఘటన కానీ వాళ్ళు ఖండించి ఉంటే, వారి పార్టీ మీద ఇటువంటి మచ్చబడేది కాదు. ఇప్పటి అంశం ఏంటి? ఒకప్పుడు ఎక్కడెక్కడ అడుగడుగున ఆటంకాలు, ఈ రోజు రెడ్ కార్పెట్ పరిచినట్టున్నారు. మీ కళ నెరవేరిందా సార్? మేము వెళ్ళి జేజేలు కొట్టించుకోవాలి, మేము అందరితోటి మేము గెలిచాము కదా అని చెప్పి మేము సంబరాలు చేసుకోవాలని కాదండి. వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చుకోవడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఈ రోజే కాదు సార్ రెడ్ కార్పెట్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు వెళ్ళక ముందు కూడా వాళ్ళ గ్రామంలో ఇళ్లను కూల్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అప్పుడే రెడ్ కార్పెట్ పరిచారు సార్. ఇప్పుడు కాదండి. నా ఇంటెన్షన్ అది కాదు, మీరు రాంగ్ అర్థం చేసుకుంటారు. అప్పుడు పోలీసులు అడుగడుగున ఆపారు కదా, నేను ఎలా వెళ్ళారు? టాపిక్ ఎక్కి వెళ్ళారు. అదే సార్, నేను అక్కడికే చెప్తున్నాను. అంటే వీళ్ళు ఏదైతే ఇళ్లను కూర్చున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు పలకరించడానికి వెళ్తుంటే కారులో వెళ్ళనివ్వలేదు, కానీ కనీసం నేను నడిచి వెళ్తానంటే నడిచి వెళ్ళనివ్వలేదు. ఎవరికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన్ని ఆ గ్రామ ప్రజలు సార్, వర్మ గారు, ఆ గ్రామ ప్రజలు ఇల్లు కూలిపోయిన బాధలో ఉండి కూడా ఆయనకి పూలతో స్వాగతం పలికారు సార్. ఆ రోజు ఆయన మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, మేము ఏ తప్పు చేయలేదు, ఆయన ఒక సభ పెట్టుకుంటారంటే మేము స్థలం ఇచ్చినందుకు మా మీద ఇంత కక్ష సాధింపుల చర్యలు చేపడతారా అని ఆ రోజు ప్రజలందరూ ఏకమై ఆయనకి స్వాగతం పలికారు సార్, అంత బాధలో ఉండి కూడా. అటువంటి వారి మీద కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. అలాగే అక్కడ ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ అప్పుడే పార్టీ నుంచి మేము నష్టపరిహారం కూడా అందించడం జరిగింది. ఇంకొక విషయం, ఏ నాయకుడైనా ప్రజలతోటి ఆశీర్వాదాలు తీసుకోవాలి, మంచి మాటలు చెప్పించుకోవాలి. కానీ ఎప్పటంలో ప్రజలు ఏ విధంగా తిట్టారో, ఆయనకి ఏ విధంగా శాపనార్థాలు పెట్టారో చూసాం కదా సార్. ఇవన్నీ శాపాలన్నీ పాపాలన్నీ ఆయనకు చుట్టుకుని మెడకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా కూడా ఒకటి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ ఇటువంటి పడకూడదు సార్. రామారావు గారు నమస్కారం. ఏంటండి ఇది కదిరిలోని ఆ గర్భిణీపై సమర్థిస్తారా మీరు? ఖచ్చితంగా అండి. ఇక్కడ కదిరి అంశము ఏదైతే ఉందో అదంతా కూడా ఎల్లో మీడియా ఫేక్